నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇల్లు, ఎవ్వరు లేరు నాకు ఇల్లు, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల గోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల గోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇల్లు, ఎవ్వరు లేరు నాకు ఇల్లు, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. పరిశుద్ధుడైన మా తండ్రి, గణడానికి స్తోత్రాలు. కొద్దిసేపు నీ పక్షాన్ని నిలబడుతుండగా నీ దాసుని మరుగుపరచండి. కాని మాట పలకకుండా పెదవులను ఆపు చేయండి. పలకబడే ప్రతి మాట సంఘానికి ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశముగా ఉండడానికి కృప చూపించండి. నీ బిడ్డలకు కావలసినటువంటి ఉపదేశంతో మీరు మాట్లాడండి. యేసునాథుని పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రండి, ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను నింపునుగాక. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి, దేవుని యొక్క సన్నిధానములో ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా జాగ్రత్తగా వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో చాలామంది చదువుకున్నటువంటి వారు ఉన్నారు, చదివిస్తున్నటువంటి వారు ఉన్నారు, ప్రయాణాలు చేసిన వారు ఉన్నారు, ప్రయాణాల కొరకు బిడ్డలను సిద్ధం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఉదాహరణకు ఉమా, ఇద్దరు బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఇద్దరు బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు. రేపు స్కూల్లో జాయిన్ చెయ్యాలి అని ఆ వయసు వచ్చినప్పుడు జగ్గనపేటలో ఉన్నటువంటి ఏదో ఒక స్కూల్కి తీసుకుని వెళ్తారు. అది చైతన్య కావచ్చు, భాష్యం కావచ్చు, ఏమండి, లేకపోతే గౌతమ్ కావచ్చు, ఇంకా దీప్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. అడ్మిషన్ కోసం బిడ్డను తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు, మీరు రిసెప్షన్లో కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కౌంటర్లో వారు కొన్ని సూచనలు మీకు ఇస్తారు. ఇదిగో, మీరు కనుక మీ బిడ్డను మా స్కూల్లో జాయిన్ చేయాలి అని అంటే మాకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి, పద్ధతులు ఇవి, ఇలా ఉండాలి, ఇంత ఫీజు అవుతుంది, యూనిఫామ్ ఇలాగుండాలి, క్రమం ఇలాగుండాలి, పద్ధతి ఇలాగుండాలి అని వారు మీకు కొన్ని సూచిస్తారు. సూచించిన తర్వాత మీకు ఇష్టమైతే, మీకు అంగీకారం అయితే అందులో జాయిన్ చేస్తారు, లేకపోతే బయటికి వచ్చేస్తారు. ఊరెళ్ళేవారు, ప్రయాణాలు చేసేవారు వారం 10 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటారు. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత టికెట్ మీద వెనకాల వ్రాసి ఉంటుంది, ఇన్ని రోజుల లోపల ఒకవేళ మీకు ఏదైనా కాని పరిస్థితులు వస్తే టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇన్ని రోజుల ముందుగా చేసుకోవాలి. ఇన్ని రోజుల ముందుగా క్యాన్సిల్ చేసుకుంటే 70% మీకు వస్తుంది. ఇన్ని గంటల ముందు మీరు చేసుకుంటే 60% మీకు వస్తుంది. శాతం కూడా వారు తెలియచేస్తారు.
అంటే 24 గంటల లోపు చేసుకుంటే మీకు ఏది రాదు అనే కొన్ని సూచనలు వారు తెలియచేస్తారు. అది రైల్వే వారు కావచ్చు, ఆర్టీసీ వారు కావచ్చు, ప్రైవేట్ వారు కావచ్చు, స్కూల్ యాజమాన్యం కావచ్చు. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అని గనక ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరములో పాటించవలసినటువంటి నియమములు ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంగా మాట్లాడబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఇదే మొదటిసారి ఈ వర్తమానం మాట్లాడడం, నా జీవితంలో ఈ టైప్లో నేను మాట్లాడడం ఇదే మొదటి వర్తమానం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా సంఘమంతా కూడా వినాలి, సంఘమంతా గమనించాలి. ఇష్టపడి మనం దేవుని దగ్గరకు వచ్చాం. ఎవరైనా తోలుకొచ్చారా? తోలుకు రాలేదు. పశువుల్ని మనం బలవంతంగా తాడు విప్పి నూతి దగ్గరకో చెరువు దగ్గరకో వెనకాల తాడు కర్రట్టుకుని బలవంతంగా తోలుకెళ్తాం కదండి. కానీ మనల్ని ఎవరు తోలుకెళ్ళలేదు, తోలుకు రాలేదు. మనమే వచ్చాం, ఇష్టపూర్వకంగా వచ్చాం. నైసి ఇష్టపూర్వకంగా వచ్చాం, ఇష్టపడి వచ్చాం, సమ్మతించి వచ్చాం. కాబట్టి అలా వచ్చినటువంటి మనము కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం. కొన్ని నియమాలు మనం పాటించాలి. ఏమిటి ఆ నియమాలు? కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, భక్తుడైనటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము నుండి మనం ప్రారంభించుకుందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభముగాను ఆధారమునయ్యున్నది. చాలు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను, నాతో కలిసి మీరు ఈ మాట చెప్పండి. జీవము గల దేవుని సంఘములో నేనెలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతులను పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేయుచున్నాడు. చాలు. అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు, ప్రియా బిడ్డ, నేను నీకు ఈ సంగతులను తెలియజేస్తూ ఉన్నాను. ఏ సంగతులు? నేనిప్పుడు నీకు చెప్పే సంగతులు. ఏటి ఆ సంగతులు అని అంటే, కృపగలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక సంఘాన్ని దేవుడు అప్పగించాడు, కొన్ని ఆత్మలను అప్పగించాడు. ఎవరిని అప్పగించాడు? ఆత్మలను అప్పగించాడు. అప్పగించబడినటువంటి ఆత్మలు సంఘములో ఎలాగూ ప్రవర్తింపవలెనో వింటున్నారా? నీకు అప్పగించబడిన ఆత్మలు ఏదో టైంపాస్కి దేవుడు నిన్ను అక్కడ పెట్టలేదు. జాగ్రత్త. తిమోతితో మాట్లాడుతున్నాడు. నీ స్థానంలో చాలామంది ఉన్నారు, కానీ దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు అని అంటే నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీకు అప్పగించినటువంటి ఆత్మల పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అలాగైతే నీకు అప్పగించినటువంటి ఆత్మల పట్ల నీవెలాగూ ప్రవర్తింపవలెనో, సంఘము ఎలాగూ ప్రవర్తింపవలెనో నీకు తెలియచేయవలెనని ఈ సంగతులు నీకు వ్రాస్తూ ఉన్నాను అన్నాడు. అంటే ఇక్కడ సంఘము అంటే, సంఘము అనగా ఆత్మలు, పరిశుద్ధులు. పరిశుద్ధులంటే ఎవరు? పరిశుద్ధులంటే ఎవరు? కొరింథీ మొదటి పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, పరిశుద్ధులతో నింపబడింది సంఘం. పరిశుద్ధులంటే మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది, ప్రభు గిన్నెలో చేతులుంచిన వారితో నింపబడింది దేవుని సంఘం. ఇప్పుడు దేవుని సంఘములో, దేవుని సంఘానికి ఏం పేరు పెట్టాడో తెలుసా? దేవుని జీవము కలిగిన సంఘం. వింటున్నారా బిడ్డలారా? జీవము కలిగిన సంఘములో
జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో నువ్వు తెలియచేయాలి అన్నాడు. అంటే ఆత్మలకు ఒక కాపరిగా పెట్టినటువంటి సేవకుడు సంఘానికి ఆత్మలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత దేవుడు అపోస్తులుడైన పౌలు ద్వారా తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నేను అక్కడ ఒక కాపరిగా పెట్టాడు అని అంటే వాళ్ళు ఏదో వస్తున్నారు, వెళుతున్నారు, కూర్చుంటున్నారు నువ్వు చూస్తూ ఉండడానికి కాదు. నువ్వు వాళ్ళకి ఉపదేశం చెయ్యాలి. ఏ ఉపదేశం చెయ్యాలి? ఏ విధము చేతనైనా సరే రేపు వారిని నిర్దోషులుగాను నిష్కలంకులుగాను ప్రభు పాదాల దగ్గర నిలబెట్టేవాడుగాను పని చేయాలి. దేవునికి స్తోత్ర. ఎలా ఉండాలి? నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబెట్టే గుంపులో నువ్వు ఆత్మల్ని ఉంచాలి. ఆత్మల్ని ఉంచాలి అని అంటే నువ్వు వారికి కొన్ని విషయాలు తెలియచేయాలి, కొన్ని పద్ధతులు తెలియచేయాలి. ఒక స్కూల్కి ఉన్నటువంటి నియమాలు పాటించుకుంటే ఎలా డిస్మిస్ చేస్తున్నారో దేవుని యొక్క సన్నిధిని కూడా సరైనటువంటి రీతిలో పాటించకపోతే దేవుడు కూడా రేపంట ఉన్నాడు, మీరెవరో నేను ఎరుగను. అదేంటి ప్రభువా, నేను వచ్చాను మీరు నన్ను చూడలేదా? వచ్చావు, నేను చూశాను అని ఆయన సమాధానం కూడా చెప్తా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సంఘము పాటించవలసినటువంటి కొన్ని నియమాలు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 10-12 నియమాలు. అంటే త్వరగా నేను వివరణలోకి వెళ్ళకుండా ఊరికే పాయింట్ టచ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి నేను ఆలోచన కలిగి ఉన్నాను. నిజానికి చెప్పాలి అని అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వారం చెప్పొచ్చు, కానీ నేను అంత సాగదీయాలి అని నేను అనుకోవట్లేదు. నేను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆత్మలు కలిగి ఉండవలసినటువంటి నియమాలు. ఆత్మలంటే చెప్పాలి సంఘము కలిగి ఉండవలసినటువంటి నియమాలు ఏమిటి అని గనక ఆలోచన చేస్తే మొదటి మాట సమయమును పాటించండి. ఏటమ్మా? సమయమును పాటించండి అంటే 10 గంటలకు ఆరాధన అంటే మీరు వచ్చే సమయం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకుంటారేమో. ఆ సమయం గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఆ సమయం గురించి మాట్లాడటలేదు. మరే సమయమును గురించి? ప్రభువు చెప్పే సమయమును గురించి. ప్రభు చెప్పే సమయమును గురించి ఎఫెసీ పత్రికలో అపోస్తలుడు పౌలు ద్వారా 5వ అధ్యాయము 15వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయము, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. వినండి ప్రియుల దేవుని బిడ్డలారా, అజ్ఞానుల వలె కాక. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని హెచ్చరిక చేస్తున్నాడు అని అంటే, బిడ్డలారా దినములు చెడ్డవి గనుక సమయమును పోగొట్టుకోవద్దు. వింటున్నారా? దినములు చెడ్డవి అంటే, దినములు చెడ్డవి అంటే ఎప్పుడు ఏం జరుగునో మనకి తెలియదు. ఇక్కడ మందిరం ఎప్పుడూ ఉంటుంది. నేను సారిసారిగా జ్ఞాపకం చేస్తాను. కీర్తిశేషులైనటువంటి ఉల్లూరు రాజు గారు ఇక్కడ పరిచర్య చేశారు, ఆయన వెళ్ళిపోయారు. తదుపరి మేడిది ఇమ్మానుయేల్ గారు చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మలాకి చేస్తున్నాడు, ఆయన గడియ వస్తుంది, వెళ్ళిపోతాడు. కానీ మందిరం మాత్రం నిలిచే ఉంటుంది, పరిచర్య మాత్రం నిలిచే ఉంటుంది. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, వినండి. ఈరోజు ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఒక షార్ట్ మెసేజ్ చెప్పడానికో, ఒక ప్రత్యేకమైన పాట పాడడానికో, ఒక వాక్యాన్ని చదవడానికో, అంతే కదమ్మా. ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అది సద్వినియోగం చేసుకోకపోతే 90వ కీర్తనలో ఉన్నట్టు నరులారా రండి అని చెప్పి ఆయన కనుక పిలుపునిస్తే ఈ అవకాశం మరలా నీకు వస్తుందా? రాదు. మందిరం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, మరలా ఆదివారం వాక్య భాగాలు చదువుతారు, కానీ అక్కడ నేనుండను. ఆ అవకాశం నాకు ఉండదు. ఎందుకు? ఆయన పిలుపు వచ్చింది, నేను వెళ్ళిపోయాను. అందుకే అపోస్తలుడు పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, ఆ సమయం రాకముందే దినాలు. ప్రియులారా, పోయిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము, మరణము ఎక్కడి నుంచి వస్తుందంట? కిటికీల గుండగా వస్తుంది. కిటికీల గుండగా మరణం లోపలికి ప్రవేశిస్తుంది.
ఎప్పుడు ఎవరిని కబలిస్తుందో, ఎవరిని తాకుతుందో మనకు తెలియదు. కాబట్టి సంఘము గుర్తించవలసిన విషయం ఏమిటి అని అంటే, ఒకటి, సమయమును పాటించాలి, సద్వినియోగం చేసుకోవాలి. మరోసారి చెప్తున్నాను, మీరు 10 గంటలకు రాలేదని నేను ఈ మాట చెప్పట్లేదు, మీరు సమయానికి రాలేదని నేను ఈ మాట చెప్పట్లేదు. కోల్పోయినటువంటి అవకాశాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సద్వినియోగం చేసుకోలేని వారిని బట్టి ఆవేదనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక బిడ్డకి ఒక అవకాశం దేవుడిచ్చాడు. అది పాటే కావచ్చు, ప్రార్థనే కావచ్చు. అది మామూలు విషయం అంటారా? చిన్న విషయం అంటారా? కాదు, చాలా గొప్ప విషయం. కానీ నువ్వు వినియోగించుకోలేకపోయావు, నువ్వు పార్టిసిపేట్ చేయలేకపోయావు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక సమయం ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 16వ వచనంలో అన్నాడు, మనం ఎలాగుండాలి అని అంటే, పాముల వలె వివేకమును పావురముల వలె నిష్కపటులముగా ఉండాలి. వివేకము కలిగిన వారముగా ఉండాలి. వివేకం చాలా ప్రాముఖ్యం. వివేకం, ఆలోచన, వివేకం చాలా ప్రాముఖ్యం. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఇంకా పాలు తాగేవారుగానే మనం ఉండకూడదు. అందుకే కొరింథీ మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చూస్తే ఇలాగంటాడు, బుద్ధి విషయమై, బుద్ధి విషయమై 14:20, పసి పిల్లలు కాక ప్రియులారా పెద్దవారయ్యుండుడి. ఎలా ఉండాలమ్మా? ఇంకెప్పుడు పసిపిల్లలుగా కాకుండా, తెలియనటువంటి వారుగా కాకుండా, అనాలోచితముగా కాకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. కాబట్టి నేను మొదటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సమయమును సద్వినియోగం చేసుకోవాలి. అంటే సమయమును పాటించాలి. సమయమును పాటించాలి, మొదటి మాట. రెండో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అందరితో కలిసి పాడి ప్రభువుని స్తుతించి మహిమపరచాలి. రెండో మాట, అందరితో కలిసి పాడి ప్రభుని స్తుతించి మహిమపరచాలి. వింటున్నారా? నేను ప్రారంభంలో జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట, అందరితో కలిసి. వింటున్నారా? అందరితో కలిసి. నాకు ప్రత్యేకంగా మైకిస్తేనే పాడతానండి కాదు, నన్ను ఒక్కొక్కడనే నిలబెడితే పాడతానండి కాదు. ఆరాధన అనేది, పాట అనేది, స్తోత్రాలు అనేది, స్తోత్ర గీతము అనేది ఎలా పాడాలి? అందరితో కలిసి పాడాలి, అందరితో కలిసి చప్పట్లు కొట్టాలి, అందరితో కలిసి స్తోత్రాలు చెల్లించాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అపోస్తలుడు పౌలు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇలా వ్రాయబడి ఉంది, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించాలి. అండి, ఒకరితో ఒకడు కలిసి పాడాలి. ఇప్పుడు మనం ఉన్నాము, ఒక వ్యక్తిగా మనం ఉన్నాము, దేహంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా. ఈ చెయ్య, ఈ చెయ్య, ఈ కాలు, ఈ కాలు, నోరు, ముక్కు, చెవులు. ప్రియులారా, దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది, శరీరానికి ఇన్ని అవయవాలున్నా ఈ అవయవాలన్నింటికి ఒకే పని కాదు. ఒకే పని అంటారా? కాదు. ఈ చెయ్యి చేసే పని ఈ చెయ్యి చేస్తుంది, ఈ చెయ్యి చేసే పని ఈ చెయ్యి చేస్తుంది, ఈ కాలు చేసే పని ఈ కాలు చేస్తుంది. మోటార్ సైకిల్ నడిపినప్పుడు ఎడం చెయ్యి చేసే పని ఎడం చెయ్యి చేస్తుంది, కుడి చెయ్యి చేసే పని కుడి చెయ్యి చేస్తుంది. ఏ చెయ్యి పని చేయకపోయినా ఇబ్బందే కదా. ఏ చెయ్యి పని చేయకపోయినా, కుడి చెయ్యి పని చేయలేదనుకో యాక్సిలేటర్ ఇవ్వగలుగుతామా? ఎడం చెయ్యి పని చేయలేదనుకో బ్రేక్ వేయగలుగుతామా? చేయలేము. కాబట్టి దేని సామర్థ్యము దానికి ఉంటుంది. సంఘములో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పని. అందరికీ దేవుడు ఒకే కృప ఇవ్వడు.
అందరికీ దేవుడు ఒకే కృప ఇవ్వడు. దేహంలో అవయవాలు ఎలాగూ వేరువేరుగా ఉంటున్నాయో, ఎలాగైతే అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదో, రోమీయులకు రాసిన పత్రికలో 12:4 12:4 ఆ మాట మనం చదువుతూ ఉన్నాం. అవయవములన్నిటికీ ఒకే పని ఎలాగుండదో, కృప కూడా అందరికీ ఒకేలాగా లేదు. కొందరు చప్పట్లు కొట్టగలుగుతారు, కొందరు చప్పట్లు కొడితే శబ్దం చక్కగా వస్తుంది, కొందరు చప్పట్లు కొడితే గాలి తప్ప సౌండ్ ఏమి రాదు. వినండి, కొందరు చప్పట్లు కొట్టగలుగుతారు, కొందరు పాట పాడగలుగుతారు, కొందరు వాయిద్యాలు వాయించగలుగుతారు. ఇప్పుడు చిట్టి ఉన్నాడు, వాయిద్యాలు వాయించగలుగుతాడు, పాట పాడలేడు. మనమున్నాం, పాట పాడగలుగుతాం, వాయిద్యాలు వాయించలేం. కానీ ఒక్కొక్కలుగా చెయ్యగలిగితే ఏమీ లేదు, కలిసి చేస్తే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది అందరితో కలిసి పాడి ప్రభువుని స్తుతించి మహిమపరచాలి. మూడో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలమ్మా? పూర్ణ హృదయముతో. యోహాను సువార్తలో 4:24 చదివితే ఇలా వ్రాయబడింది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. గత రాత్రి మేము జ్ఞాపకం చేసుకున్నాము సున్నతిని గూర్చి. అంటే సున్నతి అనేది పై కనబడేది, ఆత్మ రక్షణ అనేది అంతరంగానికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు నీ భక్తి ఎలాగుండాలో తెలుసా, నీ ఆరాధన ఎలాగుండాలో తెలుసా? ప్రియులారా, లోకము చూసేటట్టుగా కాదు, లోకము చూస్తాది అని కాదు. వింటున్నారా బిడ్డలారా? నీ భక్తి లోకము చూస్తాది అని కాదు, నిన్ను దేవుడు చూస్తాడని భక్తి చెయ్యాలి. ఆమేన్. దేవుడు నిన్ను చూస్తున్నాడు అని భక్తి చెయ్యాలి, దేవుడు నిన్ను చూస్తున్నాడు అని ఆరాధన చెయ్యాలి. భక్తుడైనటువంటి దావీదు అరణ్యములో ఒక్కొక్కడిగానే ఉంటూ ఉన్నాడు, గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు. అయినా నన్ను ఎవరు చూస్తున్నారో అనుకోలేదు, తనకు తానుగా ఎన్నో పాటలు రాసుకున్నాడు, పాడుకున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆనందధ్వనులు చేశాడు. ఎవరికో చూపించాలనుకుంటే ఇన్ని పాటలు పాడేవాడు కాదేమో, ఇన్ని పాటలు రాసేవాడు కాదేమో, ఇన్నిసార్లు ప్రభుని స్తుతించేవాడు కాదేమో. భక్తుడైనటువంటి దావీదును మనం ఆలోచన చేస్తే ఆయనకు అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథంలో 16:7 ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా 16:7 యెహోవా అంతరంగమును, నేను చెప్పిన మాటకు వచ్చేయండి, యెహోవా మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అంటే యెహోవా అంతరంగమును చూచును. వింటున్నారా బిడ్డలారా? యెహోవా అంతరంగమును చూచును. కీర్తనల గ్రంథంలో 51వ కీర్తనలో వ్రాయబడి ఉంది 17వ వచనంలో, దేవునికి కావలసినటువంటి బలులేంటో తెలుసా? విరిగి నలిగిన. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట చూడండి. అందుకే 66వ కీర్తనలో 18వ వచనంలో వ్రాయబడి ఉంది, పాపముపై మనసు పెడితే ప్రభు మన ప్రార్థన వినడు. వింటున్నారా? వింటున్నారా? కాబట్టి దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేయాలంటే ఫిలిప్పీ పత్రికలో 3:3 వ్రాయబడి ఉంది, దేవుని యొక్క ఆత్మతో ఆరాధన చెయ్యాలి. అందుకే 4:24 చదివాము యోహానులో, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఇప్పుడు సంఘం ఆయన ఎలాగ ఆరాధన చేయాలి అని అంటే, ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి, మనస్సుతో ఆరాధన చేయాలి. ఎందుకంటే విరిగి నలిగినటువంటి హృదయమే ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి సంఘం పాటించవలసినటువంటి 3 విషయాలని జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, సమయమును పాటించాలి. అంటే సమయమును పాటించడం అంటే 10 గంటలకు రాలేదు, మరోసారి చెప్తున్నాను, 10 గంటలకు రాలేదు అందుకే మాటికి చెప్తున్నారు అనుకోకండి. సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని. వింటున్నారా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండో మాట,
అందరితో కలిసి ప్రభువును పాడి మహిమపరచాలి. మూడో మాట, పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలి. ప్రియులారా, ఈ 3 లక్షణాలు మనకున్నాయా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? అందరితో కలిసి ప్రభుని ఆరాధించగలుగుతున్నామా? మనం వచ్చేసరికి ఆరాధన మనకు దొరికిందా? మనం వచ్చేసరికి పాటలు మనకు దొరికినాయా? వినండి బిడ్డలారా, ఒకరు ప్రార్థనలోనికి రాకపోతే, ఆరాధనలోనికి రాకపోతే, పాటల్లోనికి రాకపోతే ముందొచ్చిన వాడికి కలిగే మేలేమీ లేదు, కానీ నీకు కలిగే నష్టం మాత్రం అక్కడ ఉంది. వింటున్నారా? ముందుగా వచ్చినటువంటి వారికి నువ్వు ఆలస్యంగా రావటం వల్ల వాళ్ళకి కలిగే మేలేమీ లేదు, కానీ నీకొచ్చే నష్టం ఏంటో తెలుసా? ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకాలని చూశాడు, ఆరాధనలో నిన్ను దర్శించాలని చూశాడు, నిన్ను తన కృపతో నింపాలని చూశాడు, తన అభిషేకంతో తాకాలని తడువులాడాడు. కానీ ఆరాధనలో నువ్వు ఆయనకి కనిపించలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి, సమయమును సద్వినియోగం చేసుకోవాలి. అందరితో కలిసి ప్రభుని స్తుతించాలి. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. 4వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విని వివేచించాలి. మందిరానికి వచ్చిన తర్వాత ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా, అలాంటివి కాదు ప్రియులారా. మనం ఒక ప్రిపరేషన్తో రావాలి, ఒక సిద్ధపాటుతో రావాలి. ఇదిగో నా ఒళ్ళో చంటిబిడ్డ ఉన్నాడు, నా దగ్గర చిన్నపిల్ల ఉన్నది, ఇప్పుడు ఈ పిల్ల ఏడిస్తే పరిస్థితి ఏంటి? ఈ పిల్లని ఎలా ఊరుకోబెట్టాలి? నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఒకవేళ నాకు కొంచెం బీపీ డౌన్ అవుతుంటే నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నాకు కావాల్సిన సిద్ధపాటు ఏంటి అండి? ప్రియులారా, వివేచన. నాకు ఏదో ప్రాబ్లం ఉంది, నేను మాటికి ఒక అరగంటకు ఒకసారి నీళ్ళు తాగాలి, లేకపోతే గొంతు అరిగిపోద్ది. దానికి సంబంధించి ఒక ప్రిపరేషన్ నీ దగ్గర ఉండాలి. వాటర్లో ఏదో కొంచెం గ్లూకోజ్ అనో, లేకపోతే నిమ్మకాయనో, ప్రియులారా చక్కెరనో, సాల్ట్ అనో ఏదో వేసుకుని తెచ్చుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళ కోసం ఎన్నిసార్లు లెగిసి వెళ్తా బయటికి? అంతా పోజేసి 2 గంటల ఆరాధన, 2 గంటల ఆరాధనలో 30 సార్లు లెగిసి వెళ్తారు బయటికి. అంటే ఎంతసేపు ఉంటున్నారు మందిరంలో? జాగ్రత్తగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనం వినాలి. ఎలా వినాలి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడి ఉంది, శ్రద్ధగా వినాలి. ఎలా వినాలమ్మా? కాలేజీకి వెళ్తున్నారు పిల్లలు, స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు, ఇలాగే వింటున్నారా? ఇలాగే ఉంటున్నారా? ఎన్నిసార్లు లెగిసి వెళ్తున్నారా? టీచర్ అమ్మగారు ఉన్నారు ఇక్కడ. అమ్మ, మీ ఒక్కొక్క పీరియడ్లో ఎన్నిసార్లు బయటకు పంపుతారు? అమ్మ పంపరు కదా. ఒక 40-45 నిమిషాల్లో ప్రియులారా ఎన్నిసార్లు బయటికి పంపుతారు? పంపరు. 2-3 పీరియడ్లకు ఒకసారి పంపుతారు, అంతే కదమ్మా. 2-3 పీరియడ్లకు ఒకసారి పంపుతారు. మరి ఇక్కడ నువ్వంతా కలిపి ఉండేది లెక్క పెట్టండి. 1 గంట, గంటన్నర ఉంటూ ఉన్నాం. ఈ గంటన్నరలో ఎన్నిసార్లు మనం బయటికి వెళ్తూ ఉన్నాం? జాగ్రత్త. దేవుని యొక్క వాక్యము వింటూ ఉండగా నీవు వినకపోతే, నువ్వు తిరుగుతూ ఉంటే పక్కోడికి కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. నీ వంకే చూస్తారు. కాబట్టి వివేచన మనకి ఉండాలి. ఏ వివేచన? మనం అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి, నాకున్న ఈ ప్రాబ్లమ్స్ని బట్టి నేను ఎలాగో సర్దుబాటు చేసుకోవాలి. ఒక 3 గంటలు నేను కూర్చోవాలి, 2 గంటలు నేను కూర్చోవాలి. నా ప్రిపరేషన్ ఎలాగుండాలి? సిద్ధపాటు చేసుకోవాలి. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి 4వ మాట, దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విని వివేచించాలి. అపోస్తుల కార్యములో 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని మనం ఆలోచన చేస్తే 17-11లో వారు పౌలుయు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను, మరోసారి గట్టిగా చెప్పామన్నమాట, పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము
లేఖనములు పరిశోధించు. అంటే సంఘములో పౌలు శీల చెప్పినప్పుడు వింటూ ఉన్నారు, ఇంటికి వచ్చి దాన్ని వివేచిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. సంఘం ఎలాగుండాలి అని అంటే సంఘములో వినాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని వివేచించాలి. అలాగున్నదా లేదా? పాస్టర్ గారు చెప్పిన మాట వాస్తవమా? పాస్టర్ గారు చెప్పినట్టు ఉందా బైబిల్లో? కాకమ్మ కథలు చెప్పారా? వివేచించాలి. నేటి దినాల్లో ప్రియులారా కల్లబొల్లి బోధలు సోషల్ మీడియా చూస్తూ ఉంటే ప్రియులారా మాది సంఘం పెద్ద అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రియులారా అనేకులు BOUI ప్రత్యేకంగా క్రీస్తు సంఘాలు ఇప్పుడు తెచ్చిన బోధ ఏంటో తెలుసా ప్రియులారా? ఈ క్రిస్మస్కి వారిచ్చే సందేశం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టారు, ఫేస్బుక్లో పెట్టారు, చూడండి. ఏంటి అని అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయమా 7వ అధ్యాయం 14వ వచనమా చూడండి. పుట్టెను అనే మాట 9:6లోనా? చూడండి ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. వినండి, ఈ మాటను తీసుకున్నారు. ఈ BOUI క్రీస్తు సంఘాలు బోధించే మాట ఏంటో తెలుసా? మిగతా సంఘాలన్నీ అజ్ఞానులే, వీళ్ళకేమీ తెలీదు. అక్కడేమో రాయబడి ఉంది అంటా ఉన్నారు వాళ్ళు. ఏమంటా ఉన్నారు? క్రీస్తు పుట్టెను. పుట్టుతాడు కాదురా బాబో. ఏమంటున్నాడు? పుట్టేశాడు ఆయన. ఎప్పుడంట? యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనం ఎప్పుడు రాయబడ్డది? క్రీస్తు ప్రభువారు రావడానికి 740 సంవత్సరాల పూర్వం రాయబడ్డది. అది ఒక ప్రవచనం. క్రీస్తు సంఘాలకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రియులారా ఇప్పుడు పుట్టేశాడంట, మనం అజ్ఞానులమంట. ఏ బోధ ఇది? ఏ బోధ వింటున్నాము? కానీ బెరయా సంఘస్థులు అలాంటి వారు కాదు. ఎవరు మడితే వారు చెప్పిన మాట నమ్మడానికి. సంఘములో వినేవారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మీరు చేస్తున్నారా పరిశీలన? పాస్టర్ గారు బైబిల్లో ఉన్నా చెప్తున్నారో లేదో ఎప్పుడైనా చదువుతున్నారా? బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. బైబిల్ గ్రంథంలో 17వ అధ్యాయం 11వ వచనంలో బెరయా సంఘమును గురించి నేను ఒకసారి మాట్లాడాను మీతో. వారికి ఉన్నటువంటి బుద్ధిని గురించి మాట చెప్పండి. వారికి ఉన్నటువంటి బుద్ధిని గురించి నేను జ్ఞాపకం చేశాను. వారు ఎవరు అన్నారా? నాకు అలాగే వినపడ్డదా అమ్మా? ఎవరన్నారు? రైట్, ఒకసారి చప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలిగినగా. వారు ఏ బుద్ధి కలిగి ఉన్నారట? శ్రేష్టమైన బుద్ధి. అబ్బా, శ్రేష్టమైన బుద్ధి అనే మాటకి అనువాదం ఏం చేస్తారో తెలుసా? గొప్ప వంశములో పుట్టినటువంటి వారు కదమ్మా. గొప్ప వంశములో పుట్టినటువంటి వారు. ప్రియులారా, అసలు శ్రేష్టమైన బుద్ధి అంటే అర్థం ఏంటి? గొప్ప వంశము అంటే అర్థం ఏంటి? గొప్ప వంశం అంటే రాజుల వంశం అనుకుంటున్నారేమో. కాదు, బైబిల్ గ్రంథం ఏమని జ్ఞాపకం చేస్తుందో తెలుసా? శ్రేష్టమైన బుద్ధి అంటే శ్రేష్టమైన గుణము అన్నారు. శ్రేష్టమైన గుణానికి వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? పక్షపాతము లేనటువంటి వారు, దురభిమానము లేనటువంటి అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. గత రాత్రి ఇప్పుడు చంటమ్మ గారు ఆసుపత్రిలో ఉన్నారు అని చెప్పాను. నేను చెప్పినప్పుడు అమ్మా మీరు ప్రార్థన చేయండి అన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నారు. వెనకాల సంఘం వారితో ఏకీభవించింది. దేవునికి స్తోత్రం. ఏకీభవించడం అంటే ఆమె చేస్తున్నటువంటి ప్రతి పదానికి కూడా ప్రియులారా స్తోత్రాలు చెల్లించుట. ప్రభువా ఆమెను స్వస్థపరచును ఆయన అంటే వెనక సంఘం ఏకీభవించి నిజమే ప్రభువా నీ దాసురాలని మీరు స్వస్థపరచండి, నీ దాసురాలని మీరు బాగు చేయండి, నీ దాసురాలకి మరలా సత్తువిచ్చి గృహానికి తోడుకుని రండి. సంఘం ఏకీభవించాలి. ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘం ఎలాగుండాలి అని అంటే ఏకీభవించేదిగా ఉండాలి.
గ్రూపుల్లో వర్తమానాలు తెలియచేస్తున్నారు. ఎందుకు? ఫలానా వారు బాగలేదు, ఏదో మీరు విని సంతోషిస్తారని కాదు, ఏదో మీకు తెలియస్తుంది అని కాదు, మీరు ఏకీభవిస్తారు అని. దేవునికి స్తోత్ర. అందుకే మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 19వ వచనంలో చదివితే ఇలా వ్రాయబడి ఉంది. 18:19లో భూమి మీద మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏకీభవించాలి. ఒక విషయంలో ఏకీభవించాలి. ఒక వ్యక్తికి బాగలేదు, సంఘం తెలియచేశారు, వారితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించాలి. అందుకే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడి ఉంది, ఒకనికొకడు ప్రార్థన చేయండి, ఒకనితో ఒకడు ఏకీభవించండి. ప్రియులారా, మరి మనం ఏకీభవించగలుగుతున్నామా? మనం ఏకీభవించగలుగుతున్నామా? మనం గమనించాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరో మాట జ్ఞాపకం చేస్తాను. కృతజ్ఞతా కానుకలు చెల్లించండి అండి. ఆరో మాట ఏంటమ్మా? కృతజ్ఞతా కానుకలు చెల్లించండి. 100వ కీర్తన 4వ వచనములో, 100వ కీర్తన 4వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము మన మీద దిగి రావటానికి మనం ఏం చెయ్యాలి అని అంటే, కృతజ్ఞత అర్పణలతో మందిరంలోనికి రావాలి. కేవలము నోటి నిండా నిండిన కృతజ్ఞతతో మాత్రమే కాదు ప్రియులారా, చేతిలో అర్పణలు కూడా ముఖ్యం. ఎందుకు? అర్పణ లేకపోతే దేవుడు దీవించడా? అర్పణతోనే దేవుని దగ్గరికి రావాలా అని కనుక ఆలోచన చేస్తే ఒక శ్రేష్టమైన మాట మీకు నేను తెలియచేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, అప్పుడు యేసు ఎవరితోనూ కానీ నీవు వెళ్ళి వారికి సంఘానికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. ఇదే మాట మీరు మార్కు సువార్త 1:44 కూడా నోట్ చేసుకోండి, మీకు ఉంటుంది. ఇదే మాట లూకా సువార్త 5:14లో కూడా ఇదే మాట మీకు రిపీట్ అవుతూ ఉంది. వినండి బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు, నీవు మందిరములోనికి వెళ్ళి ఒకటి నీ నోటి నిండా నింపబడినటువంటి కృతజ్ఞత ఏదైతే ఉందో సాక్ష్యం రూపంలో యాజకునికి కనపరుచుకో. 2 నీ చేతిలో ఉన్నటువంటి అర్పణ ఏదైతే ఉందో అర్పణ కూడా ఎలాగుండాలి? మోషే నియమించిన కానుక చొప్పున. అంటే మోషే ఒక పద్ధతి నియమించా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ప్రకారము మోషే నియమించినటువంటి కానుకను తీసుకొని మందిరములోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి 6వదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, కృతజ్ఞత మాత్రమే కాదు, కృతజ్ఞతార్పణలు కలిగి ఉండాలి. వింటున్నారా? కృతజ్ఞత మాత్రమే కాదు, కృతజ్ఞతార్పణలు కలిగి ఉండాలి. ఇది ప్రభు చెప్పారు. మీరు నోట్ చేసుకోండి, అవసరమైతే ఇంటికి వెళ్ళి చదవండి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 14వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకోండి. కీర్తన 50వ అధ్యాయం కీర్తన 14వ శరణం. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండం 30వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 21వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఈ 4 రిఫరెన్సులు ఏదైనా ఒకటి దొరికితే చదవండి.
నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు. వింటున్నారా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? అర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్పణతో ఆశీర్వాదాన్ని దేవుడు ముడిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నా. నోటితో చెప్పే కృతజ్ఞత ఎంత ప్రాముఖ్యమో నీ చేతిలో అర్పణ కూడా అంతే ప్రాముఖ్యము అన్న సంగతి మర్చిపోవద్దు. ఆపదలో నోరు పలికినటువంటి మాట మర్చిపోవద్దు. ఆపదలో చాలా మాటలు బయటకు వస్తూ ఉంటాయి. అపకారాన్ని ఉపకారముగా దేవుడు మార్చిన తర్వాత అవన్నీ మర్చిపోతూ ఉంటాయి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, ప్రాణమా ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మర్చిపోదు. ఒకటా రెండా ఏమని చెప్పగలను, ఎలా వివరించగలను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి కావలసినటువంటి మరొక నియమం ఏంటో తెలుసా? కృతజ్ఞత అర్పణ. 7వది జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. 7వది నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. సంఘ క్రమమును పాటించండి. వింటున్నారా బిడ్డలారా? సంఘ క్రమమును పాటించండి. క్రమము దానికి పర్యాయ ఆపోజిట్ పదం అక్రమం. అక్రమము క్రమము, ఈ రెండు మాటలను మనం చూస్తే, క్రమముగా ఉన్నటువంటి వారిని అన్నాడు మీకోసమే నా తండ్రి రాజ్యం అన్నాడు. అక్రమముగా ఉన్న వారిని చూచి ఏమన్నాడు? అక్రమము చేయువారలారా. అంటున్నారు, అక్రమము చేయువారలారా. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట అపేక్షించుడి. చూడండి ఎన్నో వచనం అమ్మది, 40లోనేనా? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. వింటున్నారా బిడ్డలారా? సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనివ్వండి. క్రమం తప్పకూడదు. ఈరోజు పాస్టర్ గారు లేట్ అయిందని క్రమం తప్పకూడదు. విశ్వాసులు లేట్ అయ్యారని క్రమం తప్పకూడదు. పాస్టర్ గారు ఆలస్యం అవ్వచ్చు, సంఘ క్రమం అక్కడ జరగాలి. ఆమె నేను ఈరోజు ఫోన్ చేశాను బిడ్డలకి, అమ్మ నాకు ఆలస్యం అవుతుందేమో, క్రమము తప్పకూడదు. 10 గంటలకే మీరు ప్రార్థన చేసి ప్రారంభించాలి. క్రమం తప్పకూడదు. రేపు ఎవరో ప్రశ్నిస్తారు, అమ్మ నేను వారం పాస్టర్ గారు 10 గంటలకు ప్రారంభించారు, ఈ వారం ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన, ప్రారంభించలే అడిగేవారు ఉండకూడదు. కాబట్టి సంఘం ఎలా ఉండాలి? క్రమముగా ఉండాలి. సమయానికి వచ్చాను అనుకోండి, అది వేరే సంగతి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సమస్తమును కూడా మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. ఒక్కలే ఈ పనంతా చేయలేరు. కాబట్టి మర్యాదగా జరగాలంటే, క్రమంగా జరగాలంటే దేవుడు ప్రియులారా పరిచర్యలు పంచిచ్చాడు. కాబట్టి మనం కూడా పంచుకోవాలి. కొరింథీ మొదటి పత్రికలో 12వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, అయినను తన చిత్తము చొప్పున ప్రతివానికి, చూడండి, ప్రత్యేకముగా పంచి ఇస్తా ఉన్నాడు. అంటే ఏం పంచిస్తా ఉన్నాడు? పరిచర్యను పంచి ఇస్తా ఉన్నాడు. కాబట్టి పరిచర్యను పంచుకొని క్రమముగా జరిగించాలి. అందుకే మన సంఘములో ఎక్కడ ఏ సంఘములో లేనట్లుగా, వింటున్నారా? ఏ సంఘములో లేనట్లుగా మన సంఘములో సువార్తను ప్రియులారా పంచుకుంటూ ఉన్నారు. పనిని పంచుకుంటూ ఉన్నారు. పంచుకుంటున్నారా? పనిని పంచుకుంటూ ఉన్నారు. ప్రార్థన ఒకళ్ళు చేస్తే, లీడింగ్ ఒకళ్ళు చేస్తే, ఆరాధన ఒకళ్ళు చేస్తే, పాట ఇంకొకరు పాడితే పాడినోళ్ళు పాడకుండగా, చెప్పినోళ్ళు చెప్పకుండగా, చదివినోళ్ళు చదవకుండగా ఏం చేస్తున్నారు? పరిచర్యని పంచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైతే అలా జరుగుతూ ఉందో ప్రియులారా, క్రమముగా జరుగుతుంది. ఈ క్రమం లేదనుకోండి, రేపేమంటారో తెలుసా?
పాస్టర్ గారు పోయిన వారం ఆమెకే ఇచ్చారు పాట, ఈ వారం కూడా ఆమెకే ఇచ్చారు. పోయిన వారం ఆమె చదివింది, ఈ వారం కూడా ఆమె చదివింది. అదే క్రమం ఉందనుకోండి, అడిగే అవకాశం ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, క్రమమును పాటించండి. ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం? 7 విషయాలు. 8వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా మంచి మాట, అందరూ మనసు పెట్టండి ఈ మాట. 7వ విషయం, దేవుడు నీకు అప్పగించిన కృపావరములు లేక పరిచర్యలో నమ్మకముగా ఉండాలి. 7వ మాట ఏంటమ్మా? దేవుడు నీకు అప్పగించిన కృపావరములు లేక పరిచర్యలో నమ్మకముగా ఉండాలి. జాగ్రత్తగా వినండి, నమ్మకం చూడండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి, అమ్మా వింటున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీకు ఒక తలాంతి ఇచ్చాడు. ఎంత తలాంతి ఇచ్చాడు అని అంటే, నీకు ప్రార్థన చేసే తలాంతి ఇచ్చాడు, నీకు పాట పాడే తలాంతి ఇచ్చాడు, నీకు వాయిద్యాలు వాయించే తలాంతి ఇచ్చాడు, లేకపోతే నీకు ప్రవచనము చెప్పే తలాంతిని ఇచ్చాడు. వింటున్నారా? నీకు భాషలు మాట్లాడే తలాంతిని ఇచ్చాడు, భాషలకి అర్థము చెప్పే తలాంతిని ఇచ్చాడు. ప్రియులారా, మరి పరిచర్యలో వాడగలుగుతూ ఉన్నావా? దీపిక చాలా మంచి గొంతు, బాగా పాడుతుంది, కానీ ఆమెననే సభ్యుకి వచ్చింది అనుకోండి, ఏం ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉందా దేవుడికి? అమ్మ ఎప్పుడు రావాలి? ఆమె ప్రారంభంలో రావాలి. ఇప్పుడు అమూల్య, ఐసు వీళ్ళందరూ ఆరాధన చేశారు, దేవుడు వీళ్ళకి చక్కటి జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు వీరిని వాడుకోవాలంటే వీళ్ళు ఎప్పుడు రావాలి? ఆఖరిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆమె అన్నప్పుడు వస్తే కుదురుతుందా? ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం? దేవుడికి ఆమెను ఉపయోగం అప్పుడు లేదు. నమ్మకముగా ఉండాలి. నువ్వు పాట పాడగలుగుతున్నావు, దేవుడు నీకు పాట పాడే తలాంతిని ఇచ్చినప్పుడు నీకు ఉండవలసిన ఆలోచన ఏంటో తెలుసా? పాస్టర్ గారు నా మీద ఆధారపడతారు. నీకు ప్రార్థన చేసే తలాంతి ఉందే, దేవుడు పాస్టర్ గారు నా మీద ఆధారపడతారు, నాకు ప్రార్థన ఇద్దామని చూస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి. నాకు ఆరాధన ఇస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి. దేవుడు నాకు కృపావరాలు, భాషలు ఇచ్చాడు, అర్థం చెప్పే కృప ఇచ్చాడు, నేను వెళ్ళాలి, ఆరాధనలో నేను మాట్లాడాలి. అమ్మ ఆరాధనలో కనబడకపోతే ప్రియులారా, నమ్మకత్వం ఉంటుందా? ప్రతి శనివారం రాత్రి ఆరాధనకు ముందు చిన్నారి నారిమణి గారు మందిరాన్ని శుభ్రపరుస్తూ ఉన్నారు. నమ్మకత్వం. కొన్ని సంవత్సరాలుగా అసలు నేను ఇప్పుడు జ్ఞాపకం చేయను, కానీ వారు నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో ఎందుకు నమ్మకత్వాన్ని కాపాడుకోలేకపోతూ ఉన్నావు? దేవుడు నీకు ఎంత మంచి తలాంతిని ఇచ్చాడు, ప్రార్థన చేసే తలాంతి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు, సంఘం సంతోషిస్తూ ఉంది. మరి రాగలుగుతున్నావు ఆ సమయానికి ప్రార్థన చేయడానికి? నువ్వు పాట పాడుతూ ఉంటే సంఘం అనుకుంటుంది, పాడితే ఆ బిడ్డే పాడాలి పాట అన్నట్టుగా ఆస్వాదిస్తుంది పాట. అమ్మ సంఘం ఆస్వాదిస్తూ ఉంది. రాగలుగుతున్నావా నువ్వు పాట పాడే సమయానికి, ఆరాధన చేసే సమయానికి? వాక్యం చదివితే ఆ బిడ్డ చదివితే ఎంత వినసంపుగా ఉంటుంది, సంఘం అనుకుంటూ ఉంది, కానీ నువ్వు రాగలుగుతూ ఉన్నావా? వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు మహాశయుడు ఇలాగంటాడు మొదటి పత్రికలో 4వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివితే, ప్రియులారా, దేవుడు నానా విధమైన కృప విషయమై, చూడండి, మంచి గృహ నిర్వాహకులై ఉండాలి అంటే పరిపాలకులుగా ఉండాలి. ప్రియులారా, దేవుడు మనకు ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది, చూడండి, ఒకనికొకడు ఉపచారం చేయుడు. ఏం పొందుకున్నారు? కృపావరములు అంటే ఒక్కొక్కడికి దేవుడు ఒక్కొక్క కృపావరం ఇచ్చాడు. కృపావరములన్నీ వాడబడితేనే ప్రియులారా అక్కడ దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. పరిచర్యలు వేరు వేరు నానా విధాలుగా ఉన్నాయి కదా. కొరింథీ మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 4 నుండి 11వ వచనం చదివితే,
11 వచనాలు మనం చదివితే కృపావరములు నానా విధములు. వింటున్నారా? కృపావరములు నానా విధములు. సంఘములో ఉన్న బిడ్డలారా వినండి. పాల్గొమి ప్రశాంత ప్రార్థన మందిరములో ఉన్న బిడ్డలారా వినండి. కృపావరములు నానా విధములు. 8వ వచనంలో అంటాడు, జ్ఞానవాక్కు ఒకరికి ఇచ్చాడు, మరొకరికి తెలివైన బుద్ధివాక్యం ఇచ్చాడు. 9వ వచనంలో ఒకరికి విశ్వాసము. ప్రియులారా 10వ వచనం, రోగులను బాగు చేయడము, అద్భుతాలు చేయడము, ప్రవక్తగా నానా భాషలు మాట్లాడడము, నానా భాషలకి అర్థాలు చెప్పడం. దేవుడు నీకు కృప ఇచ్చాడు. వాడబడుతూ ఉన్నావా? వాడుతున్నావా దేవుని పరిచర్యలో? నమ్మకం ఉందా? ప్రియులారా, నీకు తెలుసు ఈరోజు నువ్వు సమయానికి రాకపోతే సంగీతానికి ఇబ్బంది వస్తుందని. ఈరోజు నీకు తెలుసు సమయానికి నువ్వు రాకపోతే నీకులాగా వాక్యం చదివేవారు లేరు అని. ఈరోజు సమయానికి రాకపోతే నీకులాగా ప్రవచనాలు చెప్పేవారు లేరు అని. ఈరోజు సమయానికి రాకపోతే మీకులాగా ఆరాధన చేసేవారు లేరు అని. తెలీదా? తెలుసు. కానీ నమ్మకత్వం లేక కోల్పోతూ ఉన్నాము. పరిచర్యలో నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు చూస్తున్నాడు. మనకు తెలుసు ఈ విషయం. నేను గనక వెళ్ళకపోతే పాస్టర్ గారికి కొంత అండ తగ్గుతుందేమో, నేను ఉంటే కొంత సహకారిగా ఉంటానేమో అన్న సంగతి నీకు తెలుసు. అయినా ఉందా నమ్మకత్వం? చూద్దాంలే, సమయం ఉంటే వెళతా, అవకాశం ఉంటే వెళదాం. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు. పౌలు భక్తుడు తిమోతికి చెప్పినటువంటి సంగతులను నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీకు అప్పగించిన ఆత్మలకు నువ్వు బాధ్యుడిగా ఉన్నావు. నీకు అప్పగించిన ఆత్మల బాధ్యత నీది. నువ్వు చెప్పాలి, సమాధానం చెప్పాలి. వినండి, స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత టీచర్ గారు ఉన్నారు. ఆమె చేతికి ప్రియులారా ఒక క్లాస్ బిడ్డలను ఇచ్చిన తర్వాత, ఆ సబ్జెక్ట్ మీద ఆమెకు అప్పగించిన తర్వాత పరీక్షలు వచ్చినప్పుడు బిడ్డలు ఫెయిల్ అయిపోతూ ఉంటే ప్రిన్సిపాల్కి సమాధానం చెప్పాలి. ఎందుకు నీ క్లాసులో బిడ్డలు ఇలా వెనకబడ్డారు? అంతే కదమ్మా. నీ సబ్జెక్ట్లో ఎందుకు బిడ్డలు ఇంప్రూవ్ అవ్వట్లేదు? కారణం ఏంటి అంటే నమ్మకత్వం లేవా? నువ్వు సరి అయిన రీతిలో నువ్వు బోధించలేకపోతున్నావా? సమాధానం చెప్పాలి. పరిచర్యలో కూడా నమ్మకత్వాన్ని కోల్పోతే పాస్టర్ గారికి అది సమాధానం చెప్పవలసింది, దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లెక్కప్ప చెప్పాలి. ఈ సంగతి మర్చిపోవద్దు. కాబట్టి మీకు అప్పగించిన పరిచర్యలో ఎలా ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. పాట అయితే పాట, ప్రార్థన అయితే ప్రార్థన. దేవుడు నీకేది అప్పగించాడు? నమ్మకత్వం. ఇచ్చుటలో కూడా నమ్మకత్వం. కొంతమంది బిడ్డలు ఒక తీర్మానం కలిగి ఉన్నారు. ఇప్పటికే ప్రతి నెల కూడా వారి ఇచ్చుటలో దాతృత్వం కలిగి కమిట్మెంట్ ప్రకారం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అంటే నమ్మకత్వం. చాలా సంతోషం. ఇచ్చుటలో నీకున్నటువంటి నమ్మకత్వం, కమిట్మెంటు పరిచర్యలో కూడా ఉందా? నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీకు ఇచ్చుటలో ఉన్న కమిట్మెంట్ కంటే పరిచర్యలో ఎక్కువ నమ్మకత్వం కావాలి. ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు తలాంత్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ప్రియులారా, ఒక రాజును పోలి ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు. రాజుగారు ఊరు వెళ్తూ ఒక ఆయన్ని పిలిచి 5 ఇచ్చాడు. ఒరే అబ్బాయి, నేను వచ్చే వరకు నువ్వు దీన్ని జాగ్రత్తగా కాపాడి వడ్డీకి ఇచ్చి వ్యాపారం చేసి లాభం సంపాదించు అన్నాడు. మరొకడికి 2 ఇచ్చాడు, మరొకడికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చినోడు పట్టుకెళ్ళి వ్యాపారం చేసి మరొక 5 సంపాదించాడు. 2 ఇచ్చుకున్నవాడు వ్యాపారం చేసి మరో 2 సంపాదించాడు. 1 ఇచ్చుకున్నవాడు మూటను కట్టి గోతులో పెట్టాడంట. ప్రియులారా, రాజు వచ్చాడు, చూద్దామని పిలిచాడు ముగ్గురిని. 5 ఇచ్చుకున్నవాడిని, 2 ఇచ్చుకున్నవాడిని, 1 ఇచ్చుకున్నవాడిని కేకేశాడు. 5 ఇచ్చుకున్నవాడు అన్నాడు, అయ్యా ఇది పరిస్థితి. 2 ఇచ్చుకున్నవాడు అన్నాడు, అయ్యా ఇది పరిస్థితి. ప్రియులారా, రాజుగారు అంటారు, బలా నమ్మకమైన మంచి దాసుడా.
5 ఇచ్చుకున్నవాడితో అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడాగని చెప్పి ఒకటోటి దగ్గరికి వస్తాడు. ఒరే నువ్వేం చేసావురంటే అయ్యా నువ్వు కట్టినవాడు అన్న సంగతి నాకు తెలుసు, కాబట్టి నేను మూట కట్టి గోతులు కప్పెట్టానంటే అప్పుడు రాజుగారు అంటారు, వీడి దగ్గరది తీసేసి 5 ఉన్నవాడికి ఇవ్వండి అన్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, అయ్యా ఇప్పటికే ఆడికి 5 ఉన్నాయి, ఆడికి ఎందుకు అయ్యా ఇంకా అన్నారు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? ప్రియులారా, మీలో ఒకరిని దేవుడు ప్రేమించి మీకు పాట పాడే తలాంతుని దేవుడు మీకు ఇచ్చాడు, మీకు ప్రార్థన చేసే తలాంతుని మీకు ఇచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేసే తలాంతు కలిగినటువంటి వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు ఈ తలాంతును కూడా తీసి పాట పాడే తలాంతు కలిగిన బిడ్డకి దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఈమెకి ఎన్ని తలాంతులైనవి? పాట పాడే తలాంతు ఆల్రెడీ ఉంది. రెండో తలాంతు ఏంటి? ప్రార్థన చేసే తలాంతు. ప్రియులారా, ఇంకొక ఆమె భాషలు మాట్లాడే తలాంతు, ప్రవచనాలు చెప్పగలిగిన తలాంతు, ఆమె కూడా నిర్లక్ష్యం చేస్తుంది. ఆమె అది కూడా తీసి ఈ పాట పాడే అమ్మాయికే దేవుడు ఇచ్చినప్పుడు మనం అడగొచ్చు, ఆల్రెడీ పాటలు పాడుతుంది, ఆమెకే తలాంతు ఉంది. రెండోది ప్రార్థన చేస్తుంది, ఆమెకే తలాంతు ఉంది. మూడోది కూడా ఆమెకే దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు ఇచ్చాడు అని అనుకుంటున్నాం, కానీ నా దగ్గర నుంచి ఎందుకు తీసేశాడు అంటే ఎందుకు తీసేశాడు? నమ్మకత్వం లేవు. నీకు ఇవ్వడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగించబోతూ ఉన్నాను. కాబట్టి నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను బిడ్డలారా, 9వ మాట ఏంటో తెలుసా? వివరించను కానీ, నీతోటి సభ్యుల క్షేమాభివృద్ధికి పాటుపడాలి. నీతోటి విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధికి పాటుపడాలి. ఎలా పాటుపడాలి? ఆధ్యాత్మికంగా పాటుపడాలి. అంటే వారి కుటుంబ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, వారి క్షేమం కొరకు నువ్వు పాటుపడాలి, వారి క్షేమం కొరకు నువ్వు చింతించాలి. రిఫరెన్స్ రాసుకొని చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:20. కాబట్టి నీ తోటి సభ్యుల క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పాటుపడాలి. 10వ మాట జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 సంఘ నాయకత్వానికి లోబడాలి. ఏం చేయాలమ్మా? సంఘం ఎలాగుండాలి? సంఘ నాయకత్వానికి లోబడాలి. అంటే ప్రియులారా, సంఘానికి దైవజనుడు ఒక కాపరిగా ఉంటే, కాపరి తరువాత పెద్దలుగా ఉంటే దైవజనుడికి లోబడాలి, పెద్దలను గౌరవించాలి. వింటున్నారా? సంఘం ఎలాగుండాలమ్మా? ఎలాగుండాలి? నాయకులకు లోబడాలి. నాయకత్వం అంటే 1 దైవజనుడికి లోబడాలి, 2 సంఘ పెద్దలను గౌరవించాలి. నువ్వు చెప్పేదేంటి అనకూడదు. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 20:20 వ్రాయబడి ఉంది. యెహోషాపాతు దగ్గర మాట్లాడుతూ, ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకొనుడి, అప్పుడు మాత్రమే మీరు కృతార్థులగలుగుతారు. ఆఖరిగా ప్రియులారా, నేను ముగిస్తూ మరో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 12వ మాట. ఎన్ని మాటలు అయినాయి? 9 అయినాయా? 10 మాటలు అయినాయా? 11 అయినాయా? 12వ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 12వ మాట ఏంటో తెలుసా? నువ్వు మందిరంలోనికి వచ్చిన తర్వాత మూతు ముడుచుకుని మనం కూర్చోకూడదు, మూతు బిగించుకుని కూర్చోకూడదు. చిరునవ్వుతో నువ్వు ముందొచ్చి కూర్చున్నావనుకో, నీ తర్వాత నీ ప్రక్కన వచ్చి కూర్చునే వారిని చిరునవ్వుతో పలకరించాలి. ఆమె చిరునవ్వుతో పలకరించాలి. వచ్చినటువంటి వారు కూడా పలకరించాలి. వచ్చినటువంటి వారు కూడా నువ్వెవరి పక్కన కూర్చోబోతున్నావో వారికి వందనాలు చెప్పటమో, లేకపోతే ఏదో ఒక సైగ రూపంలో వారిని చిరునవ్వుతో పలకరించి అప్పుడు కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వచ్చిన వెంటనే ప్రార్థనకు ముఖ్యం కాదండి పాస్టర్ గారు అంటారు. ముఖ్యమే. నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రార్థన అయిన తర్వాత పలకరించు, ఇబ్బంది ఏమీ లేదు. ప్రార్థన అయిన తర్వాత పలకరించు. ప్రియులారా,
కొంతమందికి అసలు నీ పక్కన ఎవడొచ్చి కూర్చున్నారో తెలియదు, అసలు నీ పక్కన ఎవడ కూర్చున్నారో నీకు తెలియదు. ఆ మీద కోపమా నీకు హర్మిష? భూమిక అంటే కోపమా నీకు? కాదు కదా. పలకరించాలి, చిరునవ్వుతో మాట్లాడాలి. మందిరంలో మనం కలుసుకుంటూ ఉన్నప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం అయిపోయిన తర్వాత వెళ్తూ కూడా చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకొని చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకొని వెళ్ళాలి. మూతు బిడుచుకోవటం వల్ల ముగించుకోవటం వలన మనకేమైనా కలిసి వస్తుందంటారా? కలిసి రాదు. కాబట్టి చిరునవ్వు చాలా ప్రాముఖ్యం. చిరునవ్వుతో అందరినీ కూడా పలకరించాలి, చిరునవ్వుతో పలకరించాలి. ఒక మాట చదువుకుని ముగించేసుకుందాం. రోమాపత్రిక 16వ అధ్యాయము 16వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. 16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. పవిత్రమైన ముద్దు. పూర్వకాలంలో ప్రియులారా ముద్దుకు చాలా ప్రాముఖ్యత ఉంది. రూతు గ్రంథంలో మనం చదువుతాం ముద్దును గురించి. ప్రియులారా పవిత్రమైనటువంటి ముద్దు, కల్మషము లేనటువంటి ముద్దు. ఇస్కరియోతు యోధా పెట్టిన ముద్దులు కాదమ్మాయి. ఏ ముద్దు? యోధా పెట్టిన ముద్దు కాదు, కల్మషము లేని ముద్దు. ఏ ముద్దు? దానికి పేరు పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధమైన ముద్దు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను 10-12 విషయాలు త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. దాని యొక్క సారాంశం ఏంటి అని అంటే సంఘానికి ఉండవలసిన నియమాలు, సంఘానికి కావలసినటువంటి పద్ధతులు. రేపు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను లెక్క అడిగినప్పుడు నమ్మకత్వమును గురించే గనక నిన్ను ఒక లెక్క అడిగితే, నేను నీకు ఈ తలాంతులను ఇచ్చాను, ఎక్కడ వాడావు అని అడిగితే, మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదు, లేకపోతే నేను తలాంతులన్నీ ఉపయోగించేవా దానను అని అంటావేమో అని చెప్పి నేను ముందుగానే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ముగించే ముందు మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, లోక సంబంధమైనటువంటి ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక ఆర్టీసీ, ఒక రైల్వేకి ఇన్ని పద్ధతులు, ఇన్ని కఠిన నియమాలు ఉంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రియులారా ఆయన నియమం పెట్టడా? ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. ఇష్టం వచ్చినట్లుగా ఉండడానికి, మనం ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. ఆయన చిత్తములో బ్రతకడానికి దేవుడు పిలిచాడు. ఆమేన్. ఆయన చిత్తములో జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన చిత్తములో దీవించబడాలి అని చెప్పి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి నేను ముగిస్తూ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క మాట అన్ని ప్రాముఖ్యమైనవే, కానీ ఆఖరి మాట మనం చదువుకున్నాము. చిరునవ్వుతో చిరునవ్వుతో అందరినీ వందనాలు చెప్పాలి, పలకరించాలి. నీ ప్రక్కన వచ్చినటువంటి కూర్చున్న వారితో వందనాలు చెప్పాలి. అలా వస్తూ ఉన్నప్పుడు ఈ పక్కన కుర్చీ ఖాళీ ఉందనుకోండి, వచ్చినంటే లోపలికి వచ్చేవారికి ఈ సంగతి తెలియదు, ఈ పక్కన కుర్చీ ఖాళీ ఉందని. వస్తున్నటువంటి వారిని మనం చూసినప్పుడు చెయ్యి పట్టుకుని, ఇదిగమ్మా ఈ పక్కన ప్లేస్ ఉందని చెప్పొచ్చు కదా. వాళ్ళు నిలబడి వెళ్ళేలా తడుముకుంటున్నారు కుర్చీ ఎక్కడ ఉందా కానీ. ఈ ఖాళీగా ఉన్నా సరే వీళ్ళు మాత్రం ఏమీ మాట్లాడరు. వీళ్ళు బిగిసిపోయినట్టు అయిపోయి, అమ్మ నీ ప్రక్కన కుర్చీ ఉన్నప్పుడు పిలిచి ఎందుకు కూర్చోబెట్టకూడదు? ఒక్క మాట, పిన్ని ఆలస్యమైంది ఏంటి అడిగితే ఎంత సరదాగా ఉంటుంది. ఎందుకమ్మా ఆలస్యమైంది? అందరూ బాగున్నారు కదా. ఒక్క మాట అడిగితే ఎంత బాగుంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అలా చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. అందరూ కూడా ఆరాధన అయిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత చిరునవ్వుతో ఒకరికొకరు ఏం చేసుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాస్టర్ గారికి వందనాలు చెప్తున్నారు కానీ ఒకరికొకరు వందనాలు చెప్పుకోవట్లేదు. అమ్మ పాస్టర్ గారికి వందనాలు చెప్తున్నారు కానీ ఒకరికొకరు వందనాలు చెప్పుకోవట్లేదు. ప్రియులారా, నేను పెద్దదాన్ని, చిన్నోళ్ళకి వందనాలు ఏం చెప్పాలి అనుకోకూడదు. సత్య పక్కన నైసి ఉంది, చిన్నపిల్ల, ఈ పిల్లకి నేనేం వందనాలు చెప్పాలి అని అనుకోకూడదు. నాకైతే ఉండదు ఆ భేదం. ఇక్కడ రమేష్ కొడుకు కనపడ్డాడు అనుకో, రే బాబు వందనాలు రా అంటాను నేను.
నేను అందరికీ అనుసుకు కూడా నేను వందనాలు చెప్తాను. అనుసుకు కూడా నేను వందనాలు చెప్తాను. వందనాలు చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు మరొక్క మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోక సంబంధమైనటువంటి ఒక స్కూల్స్కి, ఒక హాస్పిటల్స్కి, ఒక రైల్వేకి, ఒక ఆర్టీసీకి ఇన్ని నియమాలుంటే నిన్ను సృష్టించిన వాడు, నీ కొరకు సమస్తమును ధారపోసినటువంటి వాడు ఒక ఆజ్ఞాపిస్తూ ఉండగా ఆయన నిన్ను ప్రశ్నించడా? నిన్ను ప్రశ్నిస్తాడు, నిన్ను అడుగుతాడు, తీర్పు దినాన నిన్ను నిలబెడతాడు. కాబట్టి నేను ముగించే ముందు చెప్పే మాట ఏంటో తెలుసా? ఐసు, అమూల్య, ఆని, దీపిక, ప్రసన్న, హర్మిష, ఇక్కడ ఉన్నటువంటి మనీష, దేవుడు మీకు తలాంతుల్ని ఇచ్చాడు. ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు? దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు? ఆలోచించండి ఒకసారి. దేవుడు నీకు తలాంతుల్ని ఇచ్చాడు. చోటి దేవునికి నేను ఎంత ఇవ్వగలుగుతూ ఉన్నాను? దేవుడు నాకు ఇచ్చిన కృప ఎంత? నేను ఆయన కొరకు వాడబడేది ఎంత? దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఎంత? నేను వాడబడేది ఎంత? మందిరానికి 3 అడుగుల దూరంలో ఉన్నాము. కాలనీ చుట్టూ ఉన్నటువంటి బిడ్డలు మందిరానికి 3 అడుగుల చుట్టూ దూరంలో ఉన్నాము. ఎంత గొంతు చించుకొనివ్వండి, ఆరాధన ప్రారంభించి ఆరాధన అయిపోతుంది, కానీ ఇళ్లల్లోంచి బయటపడలేకపోతూ ఉన్నారు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను లెక్క అడగడా? దేవుడు నిన్ను లెక్క అడగడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు ప్రశ్నించే రోజు